గెంజిగడ్డలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే భలే ఇష్టం. నేను చిన్నగున్నప్పుడు మా ఇంటి సైడ్ ఎద్దుల బండి పైన నల్లగుండేటివి అవి. ఎద్దుల బండి పైన వచ్చేటివి. ధాన్యానికి గెంజిగడ్డలు ఇచ్చేలాగా వచ్చేవారు. మా అమ్మని వెంటబడి మరీ పీడిచ్చి మరీ తీయించుకునేదాన్ని. ఉడకబెట్టించుకొని తినేదాన్ని. మా అమ్మ పొయ్యి మీద చేసేదనమాట. కట్టెల పొయ్యి ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ కాదు. కట్టెల పొయ్యి మీద మంచిగా చేసి పెట్టేది. భలే ఉండేది టేస్ట్. ఫ్రెష్గా చేసినప్పుడు కంటే నెక్స్ట్ డే ఎక్కువ తినేదాన్ని. అది తిన్నప్పుడు నాకు కాళ్ళు నొప్పులు వచ్చేటి. ఎందుకంటే వాతం చేస్తుంది అనేసి అప్పుడు ఎక్కువ తినిచ్చేది కదా మా మమ్మీ. మా నాన్న కూడా ఊరికే అంటూ ఉంటారనమాట, చదివి తింటూ ఉండు, కాళ్ళు పట్టేస్తాయి నీకు, అలాగే నొప్పులు నొప్పులు అంటూ ఉంటావు అనేసి అరిచేవారు. కానీ అట్లా ఉన్నా కూడా నేను తినేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు వచ్చే గెంజిగడ్డలు అలా టేస్ట్ అలా లేదండి. చాలా స్వీట్ తగ్గిపోయింది. అందుకే బెల్లం వేసి మరీ చేస్తున్నాను. పిల్లలకి ఇబ్బంది లేకుండా పీల్ తీసి మరీ ఉడకబెడుతున్నాను. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో నాకు తెలియక ఇన్ని నీళ్లు పోసి కుక్కర్లో విజిల్ పెట్టించేదాన్ని. మెత్తగా అయిపోయేటి. తర్వాత కొద్దిగా వాటర్ పోయాలనేసి అర్థమైంది నాకు. కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసేదాన్ని. ఇప్పుడు నా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు ఈ స్వీట్ పొటాటో.